పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నా రోజువారీ పనులు చేసుకుంటున్నాను. రోజు మబ్బుగా వర్షంగా ఉంటుంది కదా, ఇవాళ కాస్త ఎండ అయితే వచ్చింది. ఆల్రెడీ వాషింగ్ మిషన్ ఒక లోడ్ అయితే రన్ అవుతుంది. కాస్తంత ఎండ చూసేసరికి ఇంకొక లోడ్ కూడా వేద్దామని డిసైడ్ అయిపోయాను. వాషింగ్ మిషన్ రన్ అవుతుండగా కొన్ని సరుకులు అవన్నీ ఎండలో పెట్టుకున్నాను. ఈ సరుకులు అవన్నీ ఎండలో పెట్టుకోవడం, మేడ మీదకి బట్టలు తీసుకెళ్ళి ఆరపెట్టుకోవడం, ఇవన్నీ చేస్తుండగా టైం అసలు తెలియలేదు. ఇంచుమించు లంచ్ టైం అయిపోయింది. అప్పటికప్పుడు టమాటా పచ్చడి ఇలా కొత్తిమీర పుదీనా వేస్ట్ చేశాను. పొద్దున పిల్లల కోసం చేసిన బెండకాయ వేపుడు ఇలా టొమాటో పచ్చడితో మాకు కాలక్షేపం అయింది ఈ పూట. భోజనం పూర్తయ్యేసరికి బాగా మబ్బు వచ్చేసింది. ఆరపెట్టిన బట్టలన్నీ తెచ్చేసుకున్నాను, బాగానే ఆరిపోయినాయి. చూస్తుండగానే పెద్ద వర్షం స్టార్ట్ అయింది. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేకి ఒక అరగంట ముందరైతే వర్షం తగ్గింది. సరే కార్లో వెళ్ళినా చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే బండి మీదే తీసుకొచ్చేస్తానన్నారు పిల్లల్ని. కానీ మళ్ళీ చినుకులు స్టార్ట్ అవడంతో కార్లోనే వెళ్ళాము ఇంకా పిల్లల్ని తీసుకురావడం కోసం. వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ అయితే పెద్దగా లేదు, కానీ తిరిగి వస్తున్నప్పుడు అయితే చాలా ట్రాఫిక్ ఉంది. చాలా టైం అయితే పట్టింది ఇంటికి రావడానికి. వర్షంలోకి వెళ్ళకు. వస్తూనే మొదలు పెట్టారు ఇద్దరు. అమ్మ వర్షంగా ఉంది కదా, మా కోసం ఏదైనా స్పెషల్ స్నాక్ చెయ్యి. చాలా రోజుల నుంచి అయితే తప్పించుకుంటున్నాను, మరి ఇంక వాళ్ళైతే తప్పలేదు, స్టార్ట్ చేశాను. వాళ్ళు కాస్త ఫ్రెష్ అయ్యి బుక్స్ దగ్గర కూర్చున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకో ఇలా పిండి కలుపుకుంటున్నాను. కచోరీ అంటే చాలా ఇష్టం అనమాట పిల్లలిద్దరికి. అదే నన్ను చేయమని చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. ఏదో పిండిని ఇలా కలుపుకుని పొటాటోస్ కూడా బాయిల్ చేసి కొంచెం పిల్లల్ని అయితే తీసుకుని బేస్మెంట్కి వచ్చాము. బయట అంతా కొంచెం బురదగా అది ఉంటుంది కదా, అందుకని బేస్మెంట్లోనే తొక్కుకుంటుంది సైకిల్ ఇవాళ. ఇప్పుడైతే వర్షం పడట్లేదు, కానీ చాలా చలిగా ఉందన్నమాట. నేను అక్కడే బేస్మెంట్లో కొంచెంసేపు వాకింగ్ చేశాను. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. హాఫ్ అన్ అవర్ అలా బేస్మెంట్లో ఉండిన తర్వాత బ్యాక్ టు హోమ్ అనమాట. మళ్ళీ వాళ్ళు హోంవర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. నేను కిచెన్లో ఉంటే వాళ్ళిద్దరూ చదివేదానికంటే ఫైటింగ్ ఎక్కువ ఉంటుంది, అందుకని నేను కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాను అనమాట. పొటాటోస్తో నేను ఎప్పుడైనా ఏమైనా చేస్తే అవసరమైన దానికంటే ఎక్కువ పొటాటోస్ అయితే బాయిల్ చేస్తాను, ఎందుకంటే వచ్చేటప్పుడే వాళ్ళు తింటారు. వాళ్ళకి కాదు, నాకు కూడా చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను కూడా అలాగే తినేదాన్ని. ఎవరి వరకు వాళ్ళకైతే అప్పచెప్పి నేనైతే ఇంక కిచెన్లోకి వచ్చాను. ఒక 10 ఏళ్ళ క్రితం వరకు సమోసా తప్ప కచోరీ అంటే ఏంటో కూడా నాకు తెలీదు, అలాంటిది ఒకటి ఉంటుందని కూడా తెలీదు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అప్పుడప్పుడు తీసుకురావడం వల్లనే తెలిసింది. నాకు ఎందుకో దాల్ కచోరీ కంటే ఆనియన్ కచోరీనే నచ్చుతుంది. మీకేం నచ్చుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మధ్య అసలు బయట తెచ్చుకున్నా అసలు బాగుండట్లేదు అనమాట. దానిలో స్టఫింగ్ కంటే మైదానే ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రాసెస్ కనుక్కొని నేనే ఇంట్లో చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చాయి. ఇది నేను చేయడం సెకండ్ టైం అనమాట. వీటిని చేయడానికి కాస్తంత టైం ఎక్కువే పడుతుంది, అంత ప్రాక్టీస్ ఉండదు కదా మనకి. ఈవినింగ్ స్నాక్స్ కోసం చేసేస్తాను అన్నదల్లా ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 7:30 అయింది. అది కాస్త మా డిన్నర్ అయింది. చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. పిల్లల కోసం సరదాగా అందులోవే 4 ఇలా చిన్న సమోసాల్లాగా కూడా చేశాను. సమోసా కానీ కచోరీ కానీ వీళ్ళు సాస్తో తింటారు, నాకెందుకో అంతగా నచ్చదు. నేనైతే సాస్ వేసుకోను. చాలా బాగా వచ్చాయని చెప్పి అయితే కాంప్లిమెంట్స్ ఇచ్చారు పిల్లలు, మా హస్బెండ్ కూడా. ఈసారి నుంచి ఇంకా సమోసా కచోరీ బయట తీసుకురావడం బంద్. అమ్మ కొద్దిగా హెల్ప్ చేస్తే మనకి అమ్మ ఇంట్లో చేసి పెడుతుంది అని అయితే చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇవి తింటున్నాం కదా, ఇంకా డిన్నర్ కోసం మాకేమీ వద్దని అయితే చెప్పారు అందరూ. నేనే కొద్దిగా అన్నం ఉంటే ఇలా ఆవకాయ కలిపి అందరికీ ముద్దలు అయితే ఇచ్చేసాను అనమాట. వేరే ఏదైనా అయితే చాలా హెవీగా ఉంది వద్దంటే వద్దనే వాళ్ళు, కానీ ఇది ఆవకాయ వేసిన అన్నాం కదా, నాకు కావాలని చక్కగా తిన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కూడా ఇలా అప్పుడప్పుడు ఆవకాయతో అన్నం కలుపుకొని తినడం ఇష్టమైనా కామెంట్ చేయండి.